ఏమి చలమా వంటింటి నుంచి మంచి గుమగుమ వాసనలు వస్తున్నాయి. ఏం చేసావు ఏంటి? కోడి పొలావును కోడి కూర చేశానన్నయ్యా. కోడిని పట్టించుకో. నా మధ్య పడిపోయిన నేను కూరలేంటి ఒకటిగా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మా ఓ పని చేయి, ఆ పొలవను కూరను క్యారియర్లో సర్దేశాయి. నాకు తిరిగి దొరికినప్పుడు అక్కడ తినేస్తాను. నువ్వేమి తినవు, ఏ దొంగడు పట్టినా పెట్టవు. అంటే నేను దొంగనాడికి తినిపించి అన్నదాతం అనుకున్నావేంటి? వాళ్ళ టొక్కలకి ఇచ్చే పోలీసులమ్మా. నువ్వెవరో నాకు బాగా తెలుసు. కబుర్లు చెప్పక బుద్ధిగా తింటే తిను, లేదా మూట పెట్టిస్తాను వచ్చిన రాత్రి. సరేనమ్మా నీ ఇష్టం. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ స్పెషల్ డ్యూటీగా పడి రాత్రి అంతా అక్కడ ఉండిపోవాల్సి వచ్చిందనుకో, అప్పుడు ఆఫీసర్ గారితో మా చెల్లెలు కొడుకోవాలి చేసింది, నేను వెళ్ళి తినాలి, నాకు సెలవు ఇప్పించండి సార్ అంటే ఆయన ఒప్పుకుంటారా? ఇవన్నీ జరిగే పనులా? అలా అయితే రాత్రి అంతా అక్కడ ఉండి పస్తుంటాను. నేనేమిటమ్మా శ్రీరామచంద్ర ప్రభుత్వ అడుగులో ఎన్నో రోజులు వస్తున్నాడు, ఇక నాకేమిటి? అదే చెప్పిన పురాణం చాలు గాని అన్ని క్యారెల్లో సర్ది పెట్టించాను. తినేసి పని చేస్తావో పని చేసి తింటావో నీ ఇలా ముంచేసి